ఎందువల్ల ఒక దేశం విషయంలో మరో దేశం ఇంటర్ఫరెన్స్ కాకూడదు కదా! ఇందిరాగాంధీ ఎందుకు చొరవ తీసుకోవాల్సి వచ్చినంత కారణం ఏమిటి? 2 విషయాలున్నాయి. అదేంటంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశం కొన్ని విలువలకు కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యం బతకాలని, అట్లాగే అన్యాయమైన చోట న్యాయం కోసం నిలబడాలని. అది బాండుంగ్ సమావేశం నిర్ణయం అది. బాండుంగ్ సమావేశంలో ఏ వలస దేశాల వల్ల నష్టపోయినాయో ఆ దేశాలన్నీ కలిసి 1955లో బాండుంగ్ సమావేశాన్ని నిర్వహించాయి. మనకి టీటో కావచ్చు, నాజర్ కావచ్చు, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇప్పుడు మనకు బండారు నాయకే ఫ్రమ్ శ్రీలంక కావచ్చు, ఇండోనేషియా నుంచి సుకర్ణ కావచ్చు, వీళ్ళందరూ కలిసి అంతర్జాతీయ న్యాయ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అదే తర్వాత అలీన విధానానికి నిలబడ్డది. కాబట్టి అలీన విధానం ఏదైతే ఉందో అది విక్టిమ్స్ సహాయం చేసే విధానం. అప్పుడు అమెరికా బ్లాక్ ఒక్కొక్క బ్లాక్, నాటో బ్లాక్గా, రష్యా బ్లాక్ మరొక బ్లాక్, వార్సా బ్లాక్గా ఉన్న సందర్భంలో అలీన విధానానికి కట్టుబడిన అంశంగా ఉంది. ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ అనేక ఆరోపణలు భారతదేశం మీద చేసింది. పాకిస్తాన్ వెనుక పెద్దన్నగా నిలబడ్డ వ్యక్తి ఎవరైతే ఉందో అది అమెరికా. అమెరికా అండదండలతోటి మొత్తం ఇండియా మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. 1970s అక్టోబర్ 3న భయంకరంగా ఎయిర్ క్రాఫ్ట్తో దాడి చేసింది. అప్పటిదాకా భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్ దాడులు జరగలేదు. 1948లో జరిగిన వార్ భూతల యుద్ధమే. ఆ భూతల యుద్ధంలో మనం పాకిస్తాన్ని జయించి తరపుకుంటూ వెళ్ళిపోయింది. పాకిస్తాన్ వెనుక వెళ్ళిపోయిన టైంలో అమెరికా ఇంటర్ఫియర్ కావడం వల్లనే ఆ యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగడం వల్ల ఏమైపోయిందంటే కొంత భాగం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నాం. అమెరికా కనుక ఆ రోజు పాకిస్తాన్కు అనుసంధానంగా నిలబడకపోతే భారతదేశం బహుశా ఆ విజయంలో పూర్తి విజయాన్ని సాధించేది. ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏ అమెరికానైతే భారతదేశాన్ని అడుగడుగునా పాకిస్తాన్ను జయించడంలో ఆటంకపరిచిందో, అగైన్ ఐఎమ్ సేయింగ్, భారతదేశం పాకిస్తాన్ను జయించే అనేక అవకాశాలు ఉన్న సందర్భంలో అమెరికా పూర్తిగా పాకిస్తాన్ని కైవసం చేసుకొని మీరు కనుక దాడి చేస్తే మీ మీద అణుయుద్ధం చేస్తామని కూడా ప్రకటన చేసిన సందర్భాలనే ఆ చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ అంత భయంకరంగా ప్రవర్తిస్తుందంటే, భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందంటే దాని వెనుక అమెరికా సపోర్ట్ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే అదే ట్రంప్ ఈరోజు భారతదేశానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని దాన్ని వమ్ము చేసే ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాలను చూస్తున్న శాఖ కానీ ఆ విషయాన్ని ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. యుద్ధం చేయడానికి కారణాలు చెప్పారు. ఏం జరిగింది ఆ తర్వాత? భయంకరంగా బాంబుల దాడి చేసినాక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ నిలబడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ చాలా క్లియర్ చెప్పింది, మేము శాంతిని కోరుకునే దేశం, అట్లాగే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అణిచివేత ఏదైతుందో దాన్ని భారతదేశం ప్రధానంగా వ్యతిరేకిస్తుంది, అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకిస్తుంది. కానీ భారతదేశం మీద జరిగిన దాడిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుందని ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందిరాగాంధీ ఆ ప్రకటన చేసింది ఎక్కడంటే భారతదేశంలో కాదు, అమెరికాలో చేసింది. ఆమె అప్పుడు అమెరికా పర్యటనలో ఉంది. ఆమె నిక్సన్కి ఎదురుగా టేబుల్లో ఉన్నప్పుడు నిక్సన్ ఇందిరాగాంధీకి ప్రత్యక్షంగా సవాల్ చేసినప్పుడు మీరు కనుక పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆపకుంటే మేము జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా నిక్కచ్చిగా ఇందిరాగాంధీ సమాధానం చేసింది. దాని రకమైన రికార్డ్స్ ఉన్నాయి. ఏమన్నది ఆమె? నిక్సన్, ఇట్ ఈస్ నాట్ యువర్ రోల్, వి ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కాబట్టి భారతదేశం ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయకూడదో భారత ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము నిర్ణయించుకుంటాం. మీరు మాకు మంచి స్నేహితులే, కానీ మమ్మల్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేసే నాయకులు మాత్రం కాదన్నది. మీరు మాకు మంచి స్నేహితులే కానీ మమ్మల్ని ప్రభావితం చేసే నాయకులు మాత్రం కాదన్నది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ. రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్ ఉన్నాయి. మీకు షో చేయమంటే ఆ రికార్డ్స్ అని మీ ముందర నేను షో చేస్తాను. ఇందిరాగాంధీ గారు ఉపన్యాసం ఉంది. ఈరోజు కోటాను కోట్ల వైరల్ అయిన వీడియో. ఇప్పుడు ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే మోడీ గారి వీడియో కన్నా ఇందిరాగాంధీ గారి వీడియో 7 రెట్ల ఎక్కువ సర్క్యులేషన్ ప్రజల మధ్య అయినట్టుగా రికార్డ్స్ వచ్చాయి. ట్రెండింగ్ వీడియో కదా, మీరు ఓపెన్ చేస్తే అది నాట్ ఓన్లీ ఇండియన్ ట్రెండింగ్ వీడియో, ఇంటర్నేషనల్ ట్రెండింగ్ వీడియో ఇందిరాగాంధీ గారు చేసింది. అది ఎక్కడ? నిక్సన్ వ్యతిరేకంగా అమెరికాలో చెప్పాను. అక్కడ కొంచెం వెయిట్ ఎక్కువసేపు వెయిట్ చేయించినట్టు కదా బయట నిక్సన్ కలవకుండా తనకు వ్యతిరేకంగా. అసలు నిక్సన్ని ఆమె ఒక దేశాధినేతగా మాత్రమే పరిగణించింది, ఒక స్నేహితుడిగానే పరిగణించింది తప్ప అంతర్జాతీయ సమాజ నాయకుడిగానో, ప్రపంచ డిక్టేటర్గానో, లేదా ప్రపంచాన్ని శాసించేవాళ్ళలాగానో, తనకు యజమానిలాగానో ఎప్పుడు కూడా అమెరికాను భారతదేశం ట్రీట్ చేయలే. దట్ ఈస్ ద ఫారిన్ పాలసీ ఆఫ్ ఇందిరాగాంధీ గారి. అందుకోసం ఇందిరాగాంధీ గారిని మనం ఏమన్నాం? మనము దుర్గామాతతో పోల్చాం కదా. భారతదేశంలో ప్రజలందరూ కూడా దుర్గామాతను ఆదిశక్తిగా మనం పూజిస్తాం. ఆ ఆదిశక్తితో పోల్చిన సందర్భాలు అది ఎవరో కాంగ్రెస్ చేసే స్టేట్మెంట్ కూడా కాదు,
అది గౌరవనీయులు విజ్ఞతతో వివరించే చాలా కాలం జనతా పార్టీలో ఫారిన్ మినిస్టర్గా ఉండి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి గారు ఇచ్చిన కితాబ్ కదా అది, దాన్ని కాదనలేం కదా. చరిత్ర చెరిపేస్తే చెరగని సత్యం కదా, రికార్డు ఉంది కదా. కానీ 71 అనంతర పరిణామాలు ఏమిటి? ఇందిరాగాంధీ ప్రతిష్ట అనంతరం ఎట్లా ఉన్నది? మనం ఏం చేసామంటే అమెరికా సపోర్ట్ చేసిన, మళ్ళీ చెప్తున్నాను, చైనా అంతో ఇంతో మౌనంగా ఉండి అంతర్లీనంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన నిక్కచ్చిగా ఇండియా నిలబడింది. అట్లాగే విదేశీ విధానంలో జాతీయ ఆసక్తులే, నేషనల్ ఇంట్రెస్టే ప్రధానమని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతున్నప్పుడు, నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థిని, ఎవ్రీ కంట్రీ స్టాండ్స్ ఫర్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ప్రతి దేశము జాతీయ ఆసక్తుల కోసం నిలబడాలని. ఇందిరాగాంధీ గారు పూర్తిగా జాతీయ ఆసక్తుల కోసం నిలబడ్డది. గమ్మత్తైన విషయం ఏంటంటే జియోగ్రఫికల్గా వేరువేరుగా ఉండే రెండు పాకిస్తాన్లని నిజంగానే ప్రాక్టికల్గా వేడి చేసి పడేసింది. ఇంకో విషయం కూడా ప్రూవ్ చేసింది, అదేంటంటే ఒక దేశ ఐక్యతకి మతం మాత్రమే ప్రాతిపదిక కాదు అన్న విషయాన్ని రుజువు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక దేశ ఐక్యతకి మతం మాత్రమే ప్రాతిపదిక కాదు అని చెప్పారు. బెంగాల్ పాకిస్తాన్, బెంగాల్లో ఉన్నది ఇప్పుడు మనకున్న, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది ఇస్లామే కదా, అక్కడ ఉంది ఇస్లామే కదా. నిజంగా మతమే దేశాల మధ్య ఐక్యత నిర్మిస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేరువేరుగా ఎందుకుండేది? ఒకటి వాళ్ళ భాషాపరమైన భిన్నత్వం ఉంటుంది, అందుకోసం వైరుధ్యాలు చాలా రూపాల్లో ఉంటాయి. భారతదేశము ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడింది, నిక్కచ్చిగా నిలబడింది, శత్రువుకి ఎట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా శత్రువును దెబ్బతీసింది. కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ కోలుకోవడానికి ఇప్పటి వరకు కూడా సమయం దొరకలేదు. మనం కొట్టిన దెబ్బకి, అప్పుడు కొట్టిన దెబ్బకి ఇప్పటికి కూడా పాకిస్తాన్ కోలుకోలేకపోయింది కదా. ఎక్కడ కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కదా, మిలిటరీ పరంగా భారత్ని ఢీకొనే పరిస్థితి లేదు కదా. చాలా ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ వెనక చాలా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా, స్ట్రాటజికల్గా అమెరికా ఉంది కదా, చైనా కూడా భారతదేశ విషయంలో మౌనంగా ఉంది కదా. మనం కూడా ఏమంటున్నాం అంటే ఫారిన్ పాలసీ విషయంలో మనం ఏమంటున్నాం అంటే చైనీస్తో మనం చేసే వ్యవహారాలకి, పాకిస్తాన్తో చేసే వ్యవహారాలకి భిన్నమైన స్ట్రాటజీస్ ఉండాలని మనం కోరుకుంటున్నాం. రెండింటి కలిపే వ్యవహారాలు చేయకుండా భిన్నమైన స్ట్రాటజీస్ ఉన్నప్పుడు మన ఫారిన్ పాలసీ చక్కగా ఉంటుందనేది గుజ్జాల్ డాక్టర్ని చెప్పింది, నెహ్రూ విధానాలు దాన్నే ప్రూవ్ చేశాయి, అట్లాగే ఇందిరాగాంధీ గారు అదే చెప్పింది. ఇప్పుడు మోడీ గారి విధానాలు మాత్రం ఎట్లా ఉన్నాయంటే పూర్తిగా అమెరికాకి బేసికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధానాలు కనబడ్డాయి. సీజ్ ఫైర్ ఎందుకు చేశారు ఇప్పటికి కూడా వారు చెప్పలేకపోయినారు. వారు అన్న మాట ఏమిటంటే ట్రంప్, జేడీ వాన్స్, తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఈ ముగ్గురికి సంబంధించిన 3 స్టేట్మెంట్లు వచ్చినాయి ఒకే రోజు పేపర్లో, బహుశా నిన్న మొన్న వచ్చినాయి. ఆ ముగ్గురు చెప్పింది ఏమిటంటే యుద్ధం ఆపండి, ఇరు దేశాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, పరస్పర యుద్ధం వద్దు అని మేము చెప్పినాం అని అన్నారు. ఇవాళ ట్రంప్కి సంబంధించి నేను చదివిన పేపర్లో వచ్చిన వార్త ఒక రకంగా నేను ఇద్దరిని హెచ్చరిక చేసిన అనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. అది కానీ పహల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ గట్టి సమాధానం ఇచ్చిందనే భావన ఈ దేశంలో ఉన్నది, దేశ ప్రజలు భావిస్తున్నారు. బుచ్చన్న గారు, పహల్గామ్ సంఘటన అనేది అత్యంత ఏహమైన సంఘటన, అత్యంత దుర్మార్గమైన సంఘటన. అమాయకులైన టూరిస్టులు మతం పేరు అడిగి కాల్ చంపడం అన్నంత దుర్మార్గమైన, ఏహమైన, దురదృష్టకరమైన, నీతిబాహ్యమైన చర్య ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు. భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం సమర్థనీయం. కాంగ్రెస్ పార్టీగా మేము సమర్థిస్తున్నాం, ప్రజాస్వామ్యవాదులుగా సమర్థించాలి, అట్లాగే అంతర్జాతీయ పరిశోధన విద్యార్థి కూడా మనం సమర్థించాలి. కానీ అదే నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత సైన్యాలు తమ అటాక్ను మొదలుపెట్టిన తర్వాత వచ్చి రిజల్ట్ ఏంది? 4 దుర్మార్గులు, ముష్కరులు 26 మంది అమాయకులైన టూరిస్టులను చంపేశారు, మతం పేరు అడిగి చంపేశారు. ఆ 4గురిని మనం దొరకబట్టామా? 4గురి ఆనవాళ్ళు ఏమైనా తీసుకురాగలిగామా? అట్లాగే ఈ 4గురికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి కదా, ఆ శిబిరాల మీద అటాక్ చేసామని చెప్తున్నారు. భవిష్యత్తులో మేము ఉగ్రవాద శిబిరాలను మూసేస్తాం, ఉగ్రవాదానికి సంబంధించిన ప్రోత్సాహకమైన యాక్టివిటీస్ మా నుంచి ఏం రావు అని పాకిస్తాన్ నుంచి ఒక ప్రకటన ఇప్పించగలిగారా? అదే రకంగా రేపు భవిష్యత్తులో కూడా మేము భారతదేశం పట్ల మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం అన్న అంశం మీద ప్రకటన మేము వినగలిగామా? అట్లాగే సింధు నది ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో మేము మౌనంగా ఉంటామనే ప్రకటన పాకిస్తాన్ నుంచి మనం చూడగలిగామా? పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు గల్లాలేసుకొని పాకిస్తాన్లో తిరుగుతున్నారు కదా, ఇండియా ఏదైతే ప్రకటించిందో వాళ్ళని ఏమన్నా కనీసం పట్టిస్తామన్న ప్రకటన, మేము వాళ్ళని మీకు అందిస్తామన్న ప్రకటన బేసికల్గా పాకిస్తాన్ తీసుకోగలిగామా?